అసలేంటి కొనాలా వద్ద ఫార్మ్ ల్యాండ్? సో తక్కువ బడ్జెట్ ఎక్కువ ఈల్డ్ వచ్చే కాన్సెప్ట్స్ ఫార్మ్ ల్యాండ్. ఫార్మ్ ల్యాండ్ ఇస్ నథింగ్ బట్ ప్రైవేట్ ల్యాండ్. కోవిడ్ తర్వాత కూడా పీపుల్ హ్యావ్ చేంజ్డ్ దేర్ పర్సెప్షన్. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు విల్లాకి మూవ్ అయ్యారు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫార్మ్ ల్యాండ్స్లో అబౌవ్ 5 గుంటాస్ ఓన్ చేయండి. ఈ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 111 జీవోలో ఉన్న ల్యాండ్స్ జోలికి వెళ్ళకండి. బఫర్ జోన్, హైడ్రా బఫర్ జోన్, FTL, కన్జర్వేషన్ జోన్స్, గ్రీన్ జోన్, ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండి బిగ్గర్ ద పీపుల్కి అది సూటబుల్ అవుతుంది. కానీ ఒక రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్కి 200 గజాల ప్లాట్కి అది సూటబుల్ కాదన్నమాట. ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ ఫార్మ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అసలేంటి కొనాలా వద్ద ఫార్మ్ ల్యాండ్స్? ఫార్మ్ ల్యాండ్స్ ఆర్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. ఎప్పుడు కూడా ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ప్రైజెస్, స్కై రాకెటింగ్ ప్రైజెస్ లో 200 గజాలు కొనాలి అంటే HMDA లేఅవుట్ లో ఎంత అండి మనకు? ఆల్మోస్ట్ 30 లక్షలు ప్రాపర్ దగ్గరగా కొనుక్కోవాలి అంటే. అదే DTCP లేఅవుట్ కూడా ప్రైమ్ ఏరియాస్ లో తీసుకోవాలి అంటే మినిమం 30 లక్షలు ఉండాలి. సో ఫార్మ్ ల్యాండ్స్ అనేవి ఏంటి అంటే విత్ ఇన్ DTCP ఆర్ విత్ ఇన్ HMDA లిమిట్స్ లో మీరు తక్కువ అమౌంట్ తో ఎక్కువ ల్యాండ్ ని పూల్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ యూటిలైజ్ యువర్ ల్యాండ్. ఫార్మర్స్ చక్కగా కట్టుకోవచ్చు. లిమిట్స్ ఫాలో అవ్వాలి. హైడ్రా ప్రూఫ్ ఉండాలి ఫస్ట్. సో యాజ్ ఫండమెంటల్స్ అనేవి ఇంపార్టెంట్. మీ ల్యాండ్ ఎక్కడుంది, ఏ జోన్ లో ఉంది, ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకొని చక్కగా ఒక ఫార్మ్ ప్లాటింగ్ ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ తీసుకొని మీరు చక్కగా ఒక మంచి ఫార్మ్ హౌస్ ప్లాన్ చేసుకొని గార్డెనింగ్ చేసుకోవచ్చు కదా హ్యాపీగా. సో తక్కువ బడ్జెట్ ఎక్కువ ఈల్డ్ వచ్చే కాన్సెప్ట్స్ ఫార్మ్ ల్యాండ్స్. రీసేల్ వాల్యూ బానే ఉంటది. 100%. ఫార్మ్ ల్యాండ్ ఇస్ నథింగ్ బట్ ప్రైవేట్ ల్యాండ్ కదా. అంతే. సో ఎక్కువ ల్యాండ్ ఉంటుంది మీకు. ఎన్ని ఇయర్స్ మనం అవి అలా ఉంచాలి? ఎనీ ప్రాపర్టీ అండి, ఎనీ ప్రాపర్టీ మీరు మినిమం ఒక 5 years అన్న వదిలేయాలి. ఎనీ ప్రాపర్టీ. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఎనీ గవర్నమెంట్ టర్మ్ ఇస్ 5 years అనుకుందాం పోనీ, దట్ వుడ్ బి మోర్ బెటర్ వే. సో మినిమం 5 years అన్న మనం హోల్డ్ చేయగలిగాం అనుకోండి, వీ కెన్ సీ దట్ అప్రిసియేషన్. ఇంకోటి మీరు కొన్న ఫార్మ్ ల్యాండ్ లో, మీరు కొన్న ప్లాట్ లో మీరు చక్కగా ఫార్మ్ హౌస్ వేసుకోను. ఇప్పుడు రెడీమేడ్ హౌసెస్ వచ్చేసాయి, మూవబుల్ హౌసెస్ వచ్చేసాయి. చక్కగా ఇదేంటి టెర్రస్ గార్డెన్, బాల్కనీ గార్డెనింగ్ తోనే ఈ ఫార్మ్ ప్లాట్స్ అనేవి కూడా ట్రెండ్ లోకి వచ్చేస్తాయి అనమాట. ఆల్రెడీ దే ఆర్ ఇన్ ట్రెండ్. అంటే కోవిడ్ తర్వాత కూడా పీపుల్ హ్యావ్ చేంజ్డ్ దేర్ పర్సెప్షన్. అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు విల్లాకి మూవ్ అయ్యారు. విల్లాలో ఉండే వాళ్ళు దే వాంటెడ్ టు గో టు ఏ బిగ్గర్ కమ్యూనిటీకి వెళ్ళాలనుకున్నారు. ఇవన్నీ అయిపోయి ఫార్మ్ హౌస్లు రావాలనుకుంటున్నారు. సో కాబట్టి ఫార్మ్ ప్లాట్స్ అనేవి దే ఆర్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్. కాకపోతే అవి లెస్ దాన్ 5 గుంటాస్ ఉండొద్దు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫార్మ్ ల్యాండ్స్ లో అబౌవ్ 5 గుంటాస్ ఓన్ చేయండి. అండ్ మీరు ప్రైవేట్ గా ల్యాండ్ కొంటున్నప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ ఏకర్స్ అయినా కొనండి, తీసుకోవచ్చు. సో యూజువల్ గా చాలా మంది ఫార్మ్ ల్యాండ్స్ అంటే కొంచెం అన్ఆథరైజ్డ్ గా ఉంటాయి, అప్రూవల్స్ ఉండవు, కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అంటూ ఉంటారు. బట్ ఎలా తీసుకోవాలి మనం ఫార్మ్ ల్యాండ్స్? ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి మనం చూసుకోవాలి? సి ఎనీ ల్యాండ్ ఆర్ ఎనీథింగ్ అండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ వాటి లింక్ డాక్యుమెంట్స్, కాసర్ బహానీస్, కన్వర్షన్స్ ఇవన్నీ అండర్గో అవ్వండి. ఆల్ ద థింగ్స్ స్క్రూటినీ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఏంటి అంటే ఒక ఫార్మ్ ల్యాండ్ లో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరే ఒక ప్రైవేట్ ల్యాండ్ కొన్నారనుకోండి, అది మామూలు ల్యాండే కదా, మీకోసం కొనుక్కున్నారు. అదే ఒక కంపెనీ వాళ్ళు ఒక 100 ఎకరాలు కొన్నా అది ఫస్ట్ ప్రైవేట్ ల్యాండే. అది ఏ లిమిట్స్ లో వస్తుంది అన్న దాన్ని బట్టి నేను HMDA లేఅవుట్ చేస్తానా, DTCP లేఅవుట్ చేస్తానా అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ అదే నేను ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ అమ్మాలనుకుంటున్నాను, దీన్ని నేను ఒక ఫార్మ్ లేఅవుట్ గా కన్వర్ట్ చేస్తాను అనుకుంటే దాన్ని కూడా మీరు ఇంక్లూడింగ్ రోడ్స్, ఎక్స్క్లూడింగ్ రోడ్స్, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్, ఫార్మ్ ల్యాండ్స్ లో కూడా మనం బ్లాక్ టాప్ రోడ్స్ వేసుకోవచ్చు. కమ్యూనిటీ మొత్తం ఫార్మ్ అయిన తర్వాత ఇట్స్ లైక్ అన్ ఇండిపెండెంట్ ప్రాపర్టీ, మేనేజ్డ్ బై కంపెనీ అండ్ మార్కెటెడ్ బై కంపెనీ. అక్కడ ఒక కంపెనీ అనే బాడీ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అవి కేవలం ఏంటి అంటే ఫర్ యువర్ రిక్రియేషన్ పర్పస్. అక్కడ మీరు డ్రైనేజ్ అంటే ఆ లేఅవుట్ నేను కంపెనీ మేనేజ్ చేస్తుంది అనుకోండి, నేను మీకు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వాలి, ప్రాపర్ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ ని నేను ఫస్ట్ నాలాగా మారుస్తాను. మార్చి అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ కింద నేను మార్చి తర్వాత మీరు ఏం కట్టుకోవాలి, ఇల్లు కట్టుకుంటారా, ఎలా కడతారు అనే దాన్ని బట్టి మనం ఆ లేఅవుట్ ని డిజైన్ చేస్తాం. ఇందులో మనం బేసిక్ గా చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఫార్మ్ ల్యాండ్స్ లో అయినా సరే ఎనీ ల్యాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 111 జీవోలో ఉన్న ల్యాండ్స్ జోలికి వెళ్ళకండి. బఫర్ జోన్, హైడ్రా
బఫర్ జోన్, FTL, కన్జర్వేషన్ జోన్స్, గ్రీన్ జోన్స్, వేటి జోలికి వెళ్ళకండి. ఫండమెంటల్స్ ఆఫ్ యాక్చువల్ గా నెక్స్ట్ అదే క్వశ్చన్, జోన్ అసలు ఎంత డేంజరస్ థింగ్ అయిపోయిందంటే ఎటువంటి జోన్స్ అసలు టచ్ చేయకూడదు, ఎన్ని జోన్లు ఉన్నాయి, జోన్స్ గురించి కొంచెం క్లియర్ గా మాట్లాడండి. బేసికల్ గా ఏంటంటే అండి, మనకు HMDA DTCP అనేవి లిమిట్స్ అన్నమాట. మనకు HMDA మాస్టర్ ప్లాన్ లోనే జోన్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ నెంబర్, అందులో ఉన్న జోన్స్ లో అంటే ఇది ఒక సపరేట్ టాపిక్ గా మనం డిస్కస్ చేస్తే దట్ వుడ్ బి ఎ బ్యూటిఫుల్ నాలెడ్జ్ అవుతుంది. బట్ బేసిక్ పాయింట్ మనం ఇప్పుడు ఏం డిరైవ్ చేద్దాము అంటే 111 జీవో, ఓకే, బఫర్ జోన్, FTL, కన్జర్వేషన్ జోన్, గ్రీన్ జోన్స్, వీటి జోలికి మనం వెళ్ళొద్దు, అస్సలు వద్దు. ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అన్నమాట. అండ్ దెన్ మీరు HMDA లో కూడా రెసిడెన్షియల్ జోన్స్, పెరి అర్బన్ జోన్ కూడా మనం నాట్ యాక్సెప్టబుల్, అంటే కన్స్ట్రక్షన్ లిమిటేషన్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది HMDA కి వర్తిస్తుంది, DTCP కి వర్తిస్తుంది ఈ జోన్స్ అయితే కామన్ గా. వేరాజ్ రెసిడెన్షియల్ అనుకోండి, R1, R2, R3 అని చెప్పి మనకి HMDA లో ఉంటాయి అన్నమాట. అదే DTCP లో రెసిడెన్షియల్ అంటే ఫ్రీ జోన్ అంటాం అన్నమాట. సో ఫార్మ్ ల్యాండ్స్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ జోన్స్ ని మైండ్ లో పెట్టుకోండి. లేదు మాకు పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు 111 జీవోలో ఏంటంటే అక్కడ కూడా కన్స్ట్రక్షన్ లిమిటేషన్, యూ కెన్ నాట్ గో ఫర్ ఎ సాలిడ్ కన్స్ట్రక్షన్ ఓవర్ దేర్. ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండి బిగ్గర్ ద పీపుల్ కి అది సూటబుల్ అవుతుంది, కానీ ఒక రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ కి 200 గజాల ప్లాట్ కి అది సూటబుల్ కాదనమాట. సో కాబట్టి ఫార్మ్ ల్యాండ్స్ కావచ్చు, అప్రూవ్డ్ లేఅవుట్స్ కావచ్చు, బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ యువర్ యూటిలైజేషన్ ని బట్టి క్లయింట్ అనేవి డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, సో ఫైనల్లీ చాలా ఉన్నాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటారు అంతే. ప్లాట్ విషయంలో కానీ ఫ్లాట్ ఫండమెంటల్స్ ఆఫ్ ల్యాండ్ ని ఫాలో అయితే ఆర్ ప్రాపర్టీస్ విల్ బి హైడ్రా ప్రూఫ్. ఓకే, సో రియల్ ఎస్టేట్ గురించి రూల్స్ గురించి తెలుసుకోవాలంటే సోర్స్ ఏంటి? వాట్ ఈస్ ద సోర్స్? బేసికల్ గా ఏంటంటే అండి, మనం ఎప్పటికప్పుడు న్యూస్ చూస్తూ ఉండొచ్చు. HMDA గురించి తెలుసుకోవాలంటే HMDA సైట్ లోకి లాగిన్ అవ్వచ్చు. అదే మనము DTCPకి వెళ్తే DTCP సైట్ లోకి వెళ్ళి ఈచ్ డిస్టిక్, ఈచ్ విలేజ్ మ్యాప్ ని తీసుకోవచ్చు. సో అదే ఇప్పుడు హైడ్రా గురించి తెలుసుకోవాలంటే lakes.hmda.gov అని వెబ్సైట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ అనుకుంటే ఆల్ ద ఛానల్స్ లైక్ మీ లాంటి ఛానల్స్ ఎంతో మంది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. వాటిని కూడా అథెంటిసిటీ కాదా అనుకుంటే గో టు ద గవర్నమెంట్ సైట్స్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లాస్య గారు.